अखिलांडेश्वरी आदि पराशक्ति पालयमा श्रीभुवनेश्वरी राजराजेश्वरी आनंदरूपिणी पालयमा अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालयमा श्रीभुवनेश्वरी राजराजेश्वरी आनंदरूपिणी पालयमा पालयमा अम्ब पालयमा पालयमा अम्ब पालयमा अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालयमा वीणादानी विमलस्वरूपी वेदन्तरूपिणी पालयमा कामितदायिनी करुणस्वरूपिणी कन्याकुमारिणी पालयमा अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालयमा श्रीभुवनेश्वरी राजराजेश्वरी आनंदरूपिणी पालयमा अम्ब पालयमा अम्ब पालयमा हरिव गंगा भवानी देवी नमो नमः दिव्य मंगल कपूर जय गंगा भवानी माता की 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 ओम नित्यनित्यमयदेवा कर्णधर्मान भ्रमाण्य सन्नो रमेश्वरी वरमेश्वरी जगदीश्वरी जगदीश्वरी ఇప్పుడు కైగార కర్మ మీ దగ్గర పాములు అరటి పండ్లు అదేవిధంగా తమలపాకులు దక్షిణ తీసుకొని తరాసి కైగారు మీ దగ్గర వస్తారు మీకు ఆయన ప్రసాదం ఇస్తారు మీరు ఆయన దక్షిణ చేసేయండి ప్రజలకు 5 తెలిపి నడబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూజ అయిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి తెలియజేస్తూ ఉన్నాము. అమ్మవారి యొక్క ప్రతిష్టాపనలో భాగంగా అమ్మవారి ఆలయం ముందు హుండీ ఏర్పాటు చేశారు. భక్తులు కానుకలు హుండీ సమర్పించవలసిందిగా మరి తెలియజేస్తూ ఉన్నాము. వింటున్నారా? అమ్మవారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా అమ్మవారి యొక్క ఆలయం ముందు హుండీ ఏర్పాటు చేశారు. కానుకలు భక్తులు అందరూ సమర్పించాలి మరియు అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. పాల్గొని ఈ రోజు రేపు అందరూ కూడా అన్నం ఉన్నది భోజనం ఉన్నది కాబట్టి మీకేం బాధ లేదు. ఇది అమ్మవారి కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నాం. మహాపేలు అందరికీ ఉన్నారు ఊరో అందరూ కూడా. అమ్మ రేపు ఉదయాన్నే 6 గంటలకు అయితే ప్రతిష్టాపన కార్యక్రమం అర్థమైందే. వింటున్నారా? దయచేసి వినండి. రేపు ఉదయాన్నే కార్యక్రమాలు 6 గంటలకు ప్రారంభించబడతాయి. పూజా దంపతులు భక్తులు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యూత్ అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసి ఉదయాన్నే పెద్దవాళ్ళు యూత్ అందరూ కూడా స్నానం చేసి ఆలయానికి వచ్చేస్తే ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. విజయాన్ని గమనించాలంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామ పెద్దలు భక్తులు భక్త మహాశయులు ముత్తైదులు పిల్లలు అందరూ కూడా మొత్తం రావాల్సిన తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అబ్బాయిలు కదండి ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆ బరువులు కాదైనా ఎవరైనా ఉపయోగపడడానికి అబ్బాయిలు ఉంటే అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. విజయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క ప్రతిష్టాపనలో మీ వంతు సహాయ సహకారం అందించాలి. అర్థమవుతుందా? శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ 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 దనకొండ గంగమ్మ యొక్క ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఈ యొక్క పుట్లంపల్లి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క గ్రామంలో అమ్మవారు పురాతనంగా వెలిసి ఉన్నది కాబట్టి ఈ యొక్క చుట్టుపక్కల పల్లెల గ్రామస్తులు అమ్మవారి భక్తులందరూ కూడా ధన వస్తు సహాయ సహకారాలు అందించి అమ్మవారి యొక్క ఆలయాన్ని చక్కగా నిర్మించుకున్నారు. నిన్నటి నుంచి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించి ఉన్నాము. కాబట్టి ఈరోజు 2వ రోజు అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రేపు ఉదయం 9:38 జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అమ్మవారు భక్తుల కోసం స్వయంగా వెలిసారన్నమాట. ఇక్కడ చెరువు ఉన్నది, చెరువు గట్టున అమ్మవారు స్వయంగా వెలిసిందన్నమాట. దనకొండ గంగమ్మ వారు అక్కడి నుంచి ఇక్కడ భక్తులు రక్షించుకోవడానికి స్వయంగా వెలిసిన పురాతన అమ్మవారు. కాబట్టి అమ్మవారు బాగా రక్షిస్తూ ఉన్నదని చెప్పేసి అమ్మవారి భక్తులు గ్రామ ప్రజలు అమ్మవారి యొక్క ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మించి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా
జనులందరూ కూడా కోలాటము, చెక్క భజన, రేపు ఎద్దు బండులాగా పోటీలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 3 రోజులు కూడా నిరంతరంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే భక్త మహాశైలు వచ్చి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి విశ్వశాంతికై అందరూ కూడా లోకమంతా చల్లగా ఉండాలని, భక్తులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఈ యొక్క ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్. రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి ఎద్దుల పోటీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అన్నమాట. చాలా పురాతనమైన ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ 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 దనకొండ గంగమ్మ తల్లి దేవస్థానము పురాతనంగా మా పెద్దవాళ్ళు మా పూర్వీకులు నిర్మించుకొని ఉన్నారు. దాన్ని కొంచెం శిథిలావస్థకు వచ్చింటే మేము మాతోటి మా స్నేహితులు మాకు ఉండే గ్రామస్తులు పక్కన గ్రామ పెద్దలు అందరూ సహకరించి డబ్బు రూపంలో వస్తు రూపంలో ప్రతి ఒక్కరూ దీనికి సహకరించారు. గుడికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేమందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం మేంగన. అలాగే ఈ గుడి ప్రాముఖ్యత జిల్లా వ్యాప్తంగా కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం కోరుకుంటూ మేము మీ మీడియా వాళ్ళని కోరుకుంటున్నాం, మేంగన కోరుకుంటున్నాము. అలాగే ఇంకోటికొని వచ్చేసి ఈ ప్రోగ్రామ్స్ బండలావుడి పోటీలు కానీ, చెక్క భజన పోటీలు కానీ, కోలాట పోటీలు కానీ మొత్తం అంగరంగ వైభవంగా మా గుడికి మొత్తం ఇచ్చిన దాతలు, వాళ్ళు చేసిన భక్తులు, గ్రామస్తులు అందరూ విరివిగా పాల్గొని దీన్ని జయప్రదం చేసినారు. నెక్స్ట్ రేపు కన్నా జయప్రదం చేయాలని కోరుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లు పుట్లంపల గ్రామ ప్రజలు. నా పేరు ఎన్వి రమణారెడ్డి. మా పేరు అసలు పుట్లంపల గ్రామ ప్రజలు పెట్టండి. కొన్ని ఏళ్ల నుంచి అమ్మవారి గుడి ఉండింది. ఈరోజు గట్టిగా ఒక 8 నెలలు అయింది. పడగొట్టేసి బాగా తయారు చేయాలని నా స్నేహితులు కానీ, నా బంధువులు, పుట్లంపల్లి ప్రజలు చుట్టూ అందరికీ మహాతల్లి సహకరించాలని నేను అనుకుంటాను. నేను మా పుట్లంపల్లి ఆడబిడ్డలు కానీ వాళ్ళ భర్తలు కానీ అడిగిన తక్షణమే మా కిట్టయ్యన్న అమ్మవారి గుడి తయారు చేస్తానాడని ఫోన్ చేస్తానే వాళ్ళ భర్తతో మాట్లాడి తక్షణమే రవణారెడ్డి అనే అబ్బాయికి ఫోన్పై వేయడము జరిపినాము. నేను 15 ఏళ్ళప్పుడు పచ్చి తాగుడుపోతోని ఈ అమ్మవారి పుణ్యాన లక్షణంగా తాగుడు మానుకొని బాగా హ్యాపీగా నాకు 5 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఈ అమ్మవారి పుణ్యాన లక్షణంగా రేపు ఇద్దరు ప్రతిష్ట అయిపోతానే జయప్రదన అందరూ చెయ్యాలని కోరుకుంటున్నాను. పల్లెలో వెలిసిన దనకొండమ్మ తల్లికి సందాదారులైతే ఏమి ప్రతి ఒక్కరు వస్తువు రూపంగా ధన రూపంగా ప్రతి ఒక్కరూ బాగా సహకరించినారు. ఈ గుడి గురించి ఎవరే కానీ ఏమే ఒక అడుగు కూడా వెనుకంజ వేయలేదు. ప్రతి ఒక్కరికి భక్తులకు సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. దనకొండమ్మ తల్లికే జై. నేను ఈ పుట్లంపల్ల గ్రామానికి 1990 సంవత్సరం ఉపాధ్యాయుడిగా ఈ గ్రామానికి ఇచ్చేసినాను. 12 సంవత్సరాలు ఈ గ్రామంలో పనిచేసినాను. అప్పటికి దనకొండమ్మ గంగమ్మ గుడి శిథిలావస్థలో ఉండేది. దాన్ని మళ్ళా కొద్ది కాలానికి పునరుద్ధరణ చేసి దాని పూజా కార్యక్రమాలకు మొదలుపెట్టాము. తర్వాత రాను రాను భక్తులు ఎక్కువై ప్రజల్లో స్నేహభావం ఎక్కువై అందరం కలిసి ఈ కొత్త దనకొండమ్మ విగ్రహాన్ని ప్రతిష్ట చేసేదానికి అందరి సహకారంతో అందరం ముందుకు వచ్చి ఈ పల్లెలో ఉన్న కుటుంబాలన్నీ నాకు ప్రేమైనవే. అందరూ నా శిష్యులే. ఈ మొత్తం నేను నాది పులిందల తాలూకా దొల్లవా గ్రామం అయినా నాకు సొంత ఊరు ఇదే. సొంత ఊర్లో మాది నన్ను అందరూ ఆదరిస్తారు. చిన్న పని కానీ పెద్ద పనికి కానీ నన్ను పిలుచుకొని నా సహకారాలు తీసుకుంటూ సూచనలు తీసుకుంటూ మేమందరం కలిసిమెలిసి నేను ఏ జన్మలో చేసుకునే పుణ్యమో కానీ ఈ గుడి మొదలుపెట్టిన నుంచి అన్ని కార్యక్రమాలు సజావుగా చేసుకుంటూ నిర్విరామంగా జరుపుకుంటున్నాం.
ఆ దనకొండ శ్రీ శ్రీ దనకొండ గంగమ్మ దేవస్థానాన్ని నిర్విరామంగా జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. హరిచంద్రారెడ్డి.